హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మన న్యూ ఛానల్ తెలుగు లవ్ స్టోరీస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 70. తను వెళ్ళేటప్పటికి డోర్ ఓపెన్లోనే ఉండడంతో లోపలికి వెళ్ళాడు రామ్. సోఫాలో కూర్చొని తూగుతున్న అవనిని చూడగానే అప్పటి వరకు ఉన్న కోపం దూరం అవడంతో నేరుగా కిచెన్లోకి వెళ్ళాడు. పైకి మొండిగా ఉన్న అవని తను లేకపోతే తినదని అర్థమై ఇద్దరికీ ఒకే ప్లేట్లో భోజనం పెట్టాడు. సౌండ్స్కి ఉలికిపడి లేచిన అవని సోఫా దిగేలోపు కిచెన్ నుంచి వస్తున్న రామ్ని చూసి టైం చూసింది. 11 దాటడంతో ఈ టైం వరకు కొత్తగా బయట ఏం పని అంది కోపంగా. ముందు తిను అంటూ అవనికి ప్లేట్ ఇచ్చాడు రామ్. నేను తినేశాను అంది అవని మొహం పక్కకు తిప్పి. నమ్మే మాటలు చెప్పే అని అవని చేతిలో ప్లేట్ పెట్టి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు రామ్. అన్నం కలిపి తనే తినేస్తున్న అవనిని చూసి, రాక్షసి, ఇంత కఠినంగా ఎలా ఉన్నావే అని రామ్ నోరు తెరవడంతో రామ్కి సమాధానం ఇవ్వకుండా మౌనంగానే అతనికి తినిపించి తను తినింది అవని. డోర్ లాక్ చేసుకుని వెళుతూ అవనిని 2 చేతులతో ఎత్తుకున్నాడు రామ్. వెళ్ళి బయట తిరుగు, నన్ను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అంది అవని కోపంగా. బుద్ధి గడ్డి తిని వెళ్ళాను లేవే అని అవనిని రూంలోని మంచంపై వదిలాడు రామ్. కావాలనే వెళ్ళావు, కొత్త కొత్త అలవాట్లు బాగా వచ్చాయి, అలాగే కొత్త ఇష్టాలు కూడా వస్తాయేమో అంది అవని. అవి ఐఎమ్ సారీ రా, ఆ రోజు గేట్లో అక్కను చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. వాళ్ళు 2 రోజులు ఉన్నారు, వెళ్ళిపోతారు, కానీ నా జీవితం మొత్తం నువ్వే ఉంటావే, అందుకే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని రామ్ అంటుంటే అందుకని నన్ను బాధ పెట్టావు, మంచిదయ్యా అంది అవని. అవి అని ఆమెని తన వైపుకి తిప్పుకొని, నాకు తెలుసు, నేను కొట్టినా కూడా కాసేపటికి నార్మల్ అయ్యే నువ్వు ఇలా ఉన్నావంటే నీ బాధ నాకు అర్థమయ్యిందిరా. పల్లవి అలా మాట్లాడుతుందని నేను ఊహించలేదు అన్నాడు రామ్. ఊహించుంటే ఏం చేసేవాడివి? అమ్మ పల్లవి బ్రోకర్ కాదు, మధ్యవర్తి అనాలి అని తెలుగులో వివరించి బుజ్జగించేవాడుగా అంది అవని వెక్కిరిస్తూ. నీ ఏం వెక్కిరిస్తున్నావే అని అవనిని గిచ్చుతూ, మా అమ్మ కదూ నాతో మాట్లాడే, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళతో మనకెందుకే, అందరూ ఎలాంటి వాళ్ళో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అన్నాడు రామ్. రామ్ వాళ్ళక్క మాటలకు బాధపడుతున్నాడని అర్థమై అంతవరకు మొండిగా దూరంగా ఉన్నదల్లా రామ్ తలని గుండెలపైకి తీసుకొని నిమురుతూ, ఇంకోసారి ఎవరైనా నీ గురించి అలా మాట్లాడితే నేను మాత్రం అంత ఈజీగా వదలను రామ్. నేను పూజించే ఆ దేవుడైనా సరే నీ తర్వాతే అని అవని అనడంతో, మా అమ్మా నాన్న తర్వాత నువ్వు ఉన్నావు చాలే నాకు, ఇంకెవరితో నాకు అనవసరం అని 4 రోజుల ముందే నిర్ణయం తీసుకున్నా అన్నాడు రామ్. వాళ్ళ గురించి ఆలోచించి బాధపడకు అని అవని రామ్ తల నిమరడంతో చాలా రోజుల తర్వాత అవని ప్రేమగా తాకుతున్న స్పర్శకి నిద్రలోకి జారుకున్నాడు రామ్. చిన్నీకి చెప్పినట్లే స్ట్రీట్ ఫుడ్కి తీసుకెళ్ళాడు బాలు. చిన్ని కప్ నూడిల్స్ ఆర్డర్ చేసి, నీకు అంది బాలుని చూస్తూ. నేను ఇంతకు ముందే తిన్నాను అని తనకి కాఫీ ఆర్డర్ చేసుకున్నాడు బాలు. చిన్ని తినడం చూసి బాలు నవ్వుతూ తల పక్కకు తిప్పుకున్నాడు. ఇంత ఆకలి ఉంటే ఇంట్లో ఏదైనా చేసుకోవచ్చు కదే అన్నాడు బాలు. సౌండ్స్ లేకుండా స్మెల్ వచ్చినా అమ్మకి లేనిపోని డౌట్లు వస్తాయి, అవసరమా అంది చిన్ని. అందుకని ఆకలికి అలాగే ఉంటావా అని బాలు అడగడంతో ఫ్రూట్స్తో సర్దుకుంటా
అంది చిన్ని. చిన్ని, ఇంకెక్కడికి అన్నాడు బాలు. ఇంటికి వెళ్ళిపోదాం, రోడ్లపై ఎందుకు తిరగడం అంది చిన్ని వెనక నుంచి బాలుని హత్తుకుంటూ. సరే అంటూ చిన్నిని ఇంటి దగ్గర వదిలి గోడ ఎక్కించి నేను బైక్ పెట్టేసి వస్తాను అని వెళ్ళాడు బాలు. ఇంటికి వెళ్ళిన చిన్ని చిన్నగా వాళ్ళ అమ్మ రూమ్ డోర్ ఓపెన్ చేసి బాబు నిద్రపోవడం చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. వెంటనే బాలు కూడా రావడంతో చిన్ని పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. ఏదైనా మాట్లాడాలా అంది చిన్ని బాలు మౌనం చూసి. నేను సాటర్డే ఆస్ట్రేలియా వెళుతున్నా అన్నాడు బాలు. ఎందుకు అంది చిన్ని ఒక రకంగా చూస్తూ. నేను మొన్న ఇచ్చిన ప్రజెంటేషన్ ఓకే అయ్యిందిరా, ఆ ప్రాజెక్ట్ కోసమే అన్నాడు బాలు. ఎన్ని రోజులు అంది చిన్ని. ఆమె గొంతు చాలా చిన్నగా రావడంతో 3 నెలలు అని బాలు అనడంతో చిన్ని మౌనంగా మారిపోయింది. వాళ్ళ పరిచయం, ప్రేమ కొన్ని రోజులే అయినా ఎవరితో షేర్ చేసుకోలేని ఫీలింగ్స్, తన ఏడుపు, తన బాధ, సంతోషం అన్నీ బాలు దగ్గర చూపిస్తూ అతని కోపాన్ని కూడా ఇష్టంగా భరించే అంత దగ్గరగా అయిపోయింది చిన్ని. రోజు ఏదో ఒక టైంలో చూసుకునేవాళ్ళు. 2-3 రోజులకు ఒకసారి ఇలా రాత్రిళ్ళు కలిసి టైం స్పెండ్ చేస్తూ తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకునేసింది చిన్ని. ఇప్పుడు 3 నెలలు అంటే మాటలు కాదు. అన్ని రోజులు బాలు ఆస్ట్రేలియా వెళుతానని నార్మల్గా చెప్పినా తనకు మాత్రం బాలు నుంచి అన్ని రోజుల దూరం అస్సలు ఇష్టం లేదు. కానీ బాలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కెరీర్కి తను అడ్డుపడాలని అనుకోవడం లేదు. ఓయ్ అంటూ చిన్ని చుట్టూ చేతులు వేసి ఏంటి ఈ సైలెన్స్ అన్నాడు బాలు. అతను దగ్గరకు తీసుకోవడంతో అతని భుజంపై తలపెట్టి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అంది చిన్ని. సాటర్డే నైట్ అని బాలు చెప్పడంతో ఆల్ ది బెస్ట్ అంది. కానీ ఆమె గొంతులో ఏడుపుని ఆపుతోందని అర్థమై ఏడుస్తున్నావా అన్నాడు బాలు చిన్ని తలని పైకి ఎత్తుతూ. లేదు, నా ఏడుపు నీ కెరీర్కి అడ్డు కాకూడదు అంది. కానీ కళ్ళల్లో నీళ్లు మాటి చెంపలపై జారడంతో ఏయ్, నా కెరీర్కి నువ్వు అడ్డు కాదే, యు ఆర్ మై లక్కీ స్టార్ అని చిన్ని కళ్ళు తుడుస్తూ ఏడవకు, నాకు కోపం వస్తుంది, డైలీ ఫోన్ చేస్తాను అన్నాడు బాలు. బాలు ఎన్ని మాటలు చెప్తున్నా మౌనంగానే ఉన్నింది చిన్ని. ఇంతలా ఎలా కనెక్ట్ అయ్యావే అంటూ చిన్ని తలపై ముద్దు పెట్టి ఆమెని తన వైపుకు తిప్పుకొని వెళదామా అన్నాడు బాలు. చిన్ని తలూపడంతో జాగ్రత్తగా ఉండు అని హత్తుకొని నేను లేని టైంలో ఇలా ఫీల్ అయితే ఎలా మేనేజ్ చేస్తావే అని తన మ్యాన్లీ వాయిస్తో అడుగుతున్న బాలు మాటలకు సమాధానం చెప్పకుండా బాలు భుజంపై తన తలని గట్టిగా అదమడంతో హా ఇడియట్, ఐఆమ్ సారీ, నీకు నేను అవసరమైన టైంలో వెళ్ళిపోతున్నా అంటున్న బాలు నోటిపై తన చేతిని పెట్టింది చిన్ని. నిజంగా 3 నెలలే కదా అంది చిన్ని బేలగా చూస్తూ. హా, ప్రామిస్ రా అని బాలు అనడంతో బాలు మెడ చుట్టూ చేతులు వేసింది చిన్ని. ఆమె చెంపపై ఉన్న చేత్తో చిన్ని ఫేస్ ని దగ్గరకు లాక్కొని ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు బాలు. అతని చేతులు ఆమె నడుముని చుట్టేసి తనకు అదుముకోవడంతో అతని ఉక్కు కౌగిలికి భరించడం కష్టంగా ఉన్న 3 నెలలు అతనికి దూరంగా ఉండాలన్న ఆలోచన ఆ కౌగిలి నుండి దూరం జరగనివ్వలేదు చిన్నిని. అతని చేతులు టీషర్ట్ లోపల నుండి నడుముని తడుముతుంటే చిన్నీలోని ఫీలింగ్స్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయాయి. పెదవులు వీడిన అతను జున్ను ముక్కలాంటి ఆమె గెడ్డంని బంధించడంతో నొప్పికి ఆమె అరవడం విని చిన్నీని చూశాడు. మూసిన ఆమె కళ్ళపై ముద్దు పెట్టి బుగ్గలపై తడుతూ వీపుపై ఉన్న చేతివేళ్లతో ఆమె వెన్నుపై కదిలిస్తూ చాలా మిస్ అవుతానే అని అతి చిన్నగా చెవి దగ్గర చెప్పిన బాలు చెవి కింద నుంచి ముద్దు పెట్టి మెడపై ఆగడంతో అతని వీపుపై ఉన్న చేతులతో
తన బలమంతా ఉపయోగించి నొక్కేసింది చిన్ని. మెడపై తడిముద్దులు పెడుతున్న బాలు తలపై చేయి వేసి తన వైపు లాక్కుంది. పెదవులపై ముద్దే తనకి ఏదోలా అయితే మెడపై అతని పెదవుల స్పర్శకి తనలో కలుగుతున్న అలజడి ఏంటో అర్థం కాలేదు చిన్నీకి. ఎప్పుడూ కలగని ఫీలింగ్స్ తనలో ఓ తుఫాన్ని సృష్టిస్తుంటే తలని పక్కకి వాల్చేసింది చిన్ని. ఆమె మెడ వంపు అతనికి వీలుగా చిక్కడంతో బైట్ చేసేవాడల్లా ఆమె సెన్సిటివ్నెస్ గుర్తొచ్చి ఆగిపోయాడు. తన మీసం ఆమె మెడపై రాసుకోవడంతోనే ఆమె మెడ మొత్తం ఎర్రగా కందిపోయింది. ఇంత సెన్సిటివ్ అయితే కష్టమే అని టీషర్ట్ పైనుండే ఆమె గుండెలపై ముద్దు పెట్టి తల పెట్టాడు బాలు. నేనేం మరీ అంత సెన్సిటివ్ కాదు అంది చిన్ని. తెలుస్తోందిలే అని. ఏం తింటావే, ఇలా పాలుగారుతుంటావు తెల్లగా అని ఆమె నడుముపై గిచ్చాడు బాలు.